Hello everybody, a very happy Mother's Day to all the mothers and women who are trying to be mothers. నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ప్రతి విమెన్కి ఒక డ్రీమ్ ఉంటుంది, దట్ ద ఫస్ట్ డ్రీమ్ వుడ్ బి బికమింగ్ అ మదర్, irrespective of their age, irrespective of their situation, irrespective of anything that is happening to them, మదర్ మాత్రం ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటారు. కానీ లేడీస్కి ఏంటంటే మధ్యలో వచ్చేది ప్రొఫెషన్ కానీ లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేరు. కొంతమంది మ్యారేజ్ లేట్గా చేసుకోవాలి అని అనుకుంటారు, బట్ ఆల్వేస్ దెస్ అ ఫియర్ ఇన్ దేర్ మైండ్. లేట్గా చేసుకోవటం వల్ల లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవటం వల్ల పిల్లలు పుట్టరేమో, లేకపోతే పిల్లలు పుట్టినా సరిగ్గా హెల్దీగా పుట్టరేమో అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ట్రూ. లేడీస్కి ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత ఎగ్ కౌంట్ తగ్గటం వలన లేదా జీన్ మ్యూటేషన్స్ అవ్వటం వల్ల అన్హెల్దీ బేబీస్ పుట్టడం అనేది కామన్గా ఉంటుంది. దీన్ని మనం ఎలా స్టాప్ చేయొచ్చు అంటే ఎగ్ ఫ్రీజింగ్. ఇది చాలామంది వినే ఉంటారు, ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది కూడా. ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీరు ఎప్పుడైతే ఒక కరెక్ట్ ఏజ్లో, ప్రిఫరబుల్లీ లైక్ 28 to 30 years ఆ మధ్యలో మీరు మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నా లేదా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నా ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసి పెట్టుకోవటం ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడు మీరు కన్సీవ్ అవ్వాలనుకున్నా ఆ ఎగ్స్ అనేవి మనం స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి యూట్రస్ లోపల పెట్టడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలేమో లేకపోతే పోస్ట్పోన్ చేయాలి ఇట్లాంటి ఏ థాట్స్ వచ్చినా కూడా ఫస్ట్ ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకోవడం ఇస్ అ వెరీ యాప్ట్ థింగ్. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే చాలామంది ఇట్స్ అ డేంజరస్ థింగ్, హార్మోన్స్ తీసుకుంటాం కదా అని చాలామంది వద్దనుకుంటారు. బట్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ డేంజరస్ అబౌట్ ఇట్. సో ఎగ్ ఫ్రీజింగ్ ఫస్ట్ 1986లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి చాలామంది ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు, కానీ అవేర్నెస్ తక్కువగా ఉండటం వల్ల కొంతమంది దానికి కంఫర్టబుల్గా ముందుకు రాలేకపోతున్నారు. అండ్ ఆల్సో థింకింగ్ దట్ ఇట్ ఈస్ డేంజరస్, పీపుల్ ఆర్ స్టెపింగ్ బ్యాక్. సో అలాంటిది ఏం లేదండి. యాజ్ నార్మల్ యాజ్ యూఆర్ ట్రైంగ్ టు కన్సీవ్ న్యాచురలీ ఐవీఎఫ్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే మీరు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకొని ఒక సెట్ ఎగ్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో, నంబర్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ టెన్షన్ లేకుండా కంఫర్టబుల్లీ యూ కెన్ లీడ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ యువర్ పర్సనల్ లైఫ్. వన్స్ అగైన్, a very happy Mother's Day to all the women. Thank you.